మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజంలో పోలీసులు అంటే ఎంతో గౌరవం. ఎంతోమంది పోలీసులకు గౌరవం ఇస్తారు, చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ పోలీసు వ్యవస్థలోనే ఎంతోమంది మంచివారు ఉంటారు, దురుసు ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఇదే కోవకు చెందింది ఈ విషయం. అయితే సైదాపూర్ మండలం గుడిశాల గ్రామానికి చెందినటువంటి బత్తుల మహేందర్ అనే ఒక దళిత వ్యక్తిని బైక్పై వస్తుండగా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా కూడా పోలీసులు ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా కూడా అతన్ని ఆపి అమానుష్యంగా కూడా ఒక ట్రైనీ ఎస్ఐ వీడియో చూస్తే మాత్రము చాలా విచక్షణ రహితంగా కూడా ఆ వ్యక్తిని కొట్టడం జరిగింది. ఆ వీడియో మాత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది. గత మే 8వ తేదీన మాత్రం ఈ ఘటన జరిగింది. ఇది ఇప్పుడు మాత్రం ఈ నిన్నటి నుండి అంటే జూన్ 3 నుంచి 5వ తేదీ ఈ మధ్యలోనే ఈ వీడియో అనేది బయటికి రావడం జరిగింది. అంటే ఆ దళిత వ్యక్తిని విచక్షణ రహితంగా ఒక ట్రైనీ ఎస్ఐ అయితే కొట్టడం జరిగింది. అంటే ఆ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం ఆ బాధితునితో మాటలిచ్చే ప్రయత్నం చేద్దాం. ట్రైనీ ఎస్ఐ చేతిలో తీవ్రంగా గాయపడినటువంటి బత్తుల మహేందర్ అయితే మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ట్రైనీ ఎస్ఐ ఆయనపై ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అయితే మహేందర్ ఉన్నారు. అంటే చెప్పండి మహేందర్ గారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? ట్రైనీ ఎస్ఐ మీ మీద చేసుకోవడానికి కారణం ఏంటంటే అకారణంగా చేసుకున్నారని చెప్పి మీరు ఒక ఆరోపిస్తున్నారు. అంటే అది ఆరోపణ నిజమా ఏంటి అసలు? ఇప్పుడు వీడియో వచ్చింది కదా సార్, కొట్టింది అయితే వీడియో వచ్చింది కదా. దానికి వెనుక కారణం ఏంటంటే నేను ఆ రోజు 8th మే రోజు సార్ నేను కూల్ డ్రింక్స్ బిజినెస్ చేస్తుంటాను నేను. అయితే దానికి ఆర్డర్ బుకింగ్ అని చెప్పేసి నేను కొన్ని గ్రామాలలో ఆర్డర్ బుక్ చేసుకుని వస్తున్నాను. వచ్చే క్రమంలో వాళ్ళు నేను 5:30 ఆ ప్రాంతాన్ని వస్తుంటే వాళ్ళు సుమారం శివారు గ్రామంలో అక్కడ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు సార్. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. నేను వచ్చి నాకేం లేదని చెప్పేసి వాళ్ళ ముందు బండి ఆపిన. బండి ఆపితే కొద్దిమంది వ్యక్తులు అంటే వెహికల్ పేపర్లు సరిగా లేని వాళ్ళు కానీ లేకుంటే డ్రంక్ చేసిన వాళ్ళు కానీ అక్కడ దూరంగా ఆగితే పోయి తీసుకురమ్మని చెప్పారు. నేను బోన్సార్ని వెళ్ళాలి, నాకు అర్జెంట్ అవసరం అని చెప్పాను. ఆయన అప్పటికే నాకు కొంచెం కోపంగా అయిపోయింది వెళ్ళమంటే. నెక్స్ట్ నేను మళ్ళీ ఆయన అన్నాడు, ఎటు వేస్తున్నావురా అంటే సార్ ములంగురా అని చెప్పిన. ఏం పని చేస్తావురా, ఏ ఊర్రా మీది, ఏం క్యాస్ట్రా మీది, ఏం చదివినారా అనే క్రమంలో అడుగుతుంటే సమాజం చెప్పుకుంటున్నా. నేను ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నా అంటే వచ్చిండు. నేను మాట్లాడుతా ఫోన్ మాట్లాడతాను వెంటరా, నేను ఏం చేస్తాను రా, నేను ఒక ఆఫీసర్ని, నేను ఒక ఎస్ఐని, నేను మాట్లాడతా అంటే నువ్వు ఫోన్ మాట్లాడతావురా, ఎట్లా మాట్లాడతావురా ఫోన్, నువ్వు నాకు మంచిగా మాట్లాడని చెప్తావు అంటే అదే క్రమంలో వీడియో వస్తుంది అన్నట్టు. అది అంటవారా అని చెప్పి అంటున్నట్టు కనకు మంచిగా మాట్లాడు అంటే కేసు పెట్టుకోవాలని చెప్పి మాట్లాడతాను నేను. ఆ క్రమంలో నన్ను తీసుకొచ్చి కొడుతుంటే ఆ వీడియో మీకు అందరూ చూసింది అదంతా. ఆ విధంగా నా మీద దాడికి స్టార్టింగ్ అది అయింది. ఆ దాడి తర్వాత ఇంకా తీవ్రంగా ముఖాల మీద పెట్టేసి కొట్టడము, చెవులపై కొట్టడము, ముఖంపై గుద్దడము, 2 కానిస్టేబుల్ ఆకాష్, అజయ్, ఎస్ఐ గారు ఇక్కడ మన బటక్స్ పైన కొట్టడం, నడుంపై కొట్టడము, ఈ రిబ్స్ ఇరిగినాయి, ఈ చెవులు మొత్తం దెబ్బతిన్నాయి. ఎంత ప్రాధాయపడ్డా, ఎంత బదులాడుకున్నా కానీ వినలేదు. సార్ నేను టెర్రరిస్ట్నా సార్, దొంగనా సార్, ఎందుకు కొడుతున్నావు సార్ బదిలీ అని చెప్పినా కూడా కింద పండి నేను అదైనా కూడా ప్రాధాయపడ్డా కూడా నా మాట వినలేదు. నన్ను చాలా తీవ్ర ఇబ్బందులు పెట్టారు. 1.5 సేపు నన్ను ఇబ్బంది పెట్టి 6:30 ఆ టైంలో నన్ను అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుంటా ఆ బండి ఇవ్వండి సార్ అంటే ఆ బండి ఇవ్వలేదు. ఆ సెల్ ఫోన్ ఇవ్వంటే సెల్ ఫోన్ ఎక్కడ సెల్ ఫోన్ లేవు అని చెప్తే ఇవ్వు నాకు ఫోన్ కావాలని చెప్తే ఫోన్కి ఎన్నెలకేసి కొట్టిండు. ఫోన్ పగల కొట్టిండు, ఫోన్ వేసి పగల కొట్టిండు, ఈ ఫోన్ పగల కొట్టిండు, కింద వేసి కొట్టి ఫోన్ పగల కొట్టి నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిండు. నీ ఫోన్ చెప్పరా, రేపు పొద్దున్న రాపో, రేపు పొద్దున్న చిక్కపో, స్టేషన్కి చిక్కపో అని చెప్పి మాట్లాడాడు. ఈ వెహికల్ ఇవ్వని చెప్తే వెహికల్ బదలడంగా అది వెహికల్ ఇచ్చిండు. ఆ వెహికల్ తీసుకొని నేను పోయి ఫోన్ చేసుకుందాం అని చెప్పి ఫోన్ వచ్చే క్రమంలో కొంతమంది మిత్రులు కలిసారు. నాకు కలిసి ఏమైంది, అన్ని గాయాలైనాయి, అంత చెవులన్నీ మొత్తం కొంత వాషిము గాయాలైనాయి, అంత బ్లడ్ వస్తుందని చెప్తే ఇక్కడ సంగతి చెప్తే వాళ్ళు నాకు వచ్చారు, మళ్ళీ స్టేషన్కి వచ్చారు. ఆయన ఎస్ఐని అడిగితే ఎస్ఐ నెగ్లెక్ట్గా నువ్వే మాట్లాడిన వాట, నువ్వే నెగ్లెక్ట్ చేసిన వాట, నువ్వే అన్నవాట అని చెప్పేసి మాట్లాడితే అందులో వీళ్ళు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు, ఇక ట్రైనింగ్ ఎస్ఐ వచ్చిన స్టేషన్కి వచ్చేసి మేమేమనలేదు, వీడియో మమ్మల్ని అది చేసిన హరాస్మెంట్ చేసిందని చెప్పేసి ఉల్టా మాట్లాడడం. ఇప్పుడు ఈయన ప్రజెంట్ ఉన్న ఎస్ఐ గారు పోయి దండం పెట్టిపోరా, కాళ్ళు మొక్కపోరా అని చెప్పనడం. నేను కానీ షర్ట్ అని తిప్పి చూపిస్తున్నాను, అది గాయాలని చూపిస్తున్నా, కానీ ఎలాంటి ఏం లేదు. సార్ నా ఫోన్ ఇవ్వండి సార్, నాకు అర్జెంట్ అవసరం ఉంది, అందులో నెంబర్లు లేవు, ఇంటికాడ అంతా ఇబ్బంది అవుతుంది సార్, నెంబర్ ఇవ్వండి, నేను పోవాలి సార్ అని చెప్తే నన్ను ఆపి నిన్ను మమ్మల్ని హరాస్మెంట్ చేసినవరా,
మమ్మల్ని కొట్టినవరా, నువ్వు మమ్మల్ని దురుసుగా ప్రవర్తించినవరా, నేను కేసు పెడితే నువ్వు 10 ఏళ్ళగా జైలుకి పోతావురా, నీకు ఏ జాబ్ రాదురా అంటే సరే చేయండి అని చెప్తే కాదురా, నువ్వు ఫస్ట్ మాకు లెటర్ రాసిచ్చిపో, నాదే తప్పని రాసిచ్చిపో, రత్తవరా ఏమంటే రాయనని బయటకు వచ్చేసిన. అంతే మళ్ళీ గుంజుకొచ్చి మళ్ళీ దగ్గర కూర్చున్నట్టు రాయి, ఖచ్చితంగా రాయాల్సిందే అంటే నాకు అప్పటికే పెయిన్ వస్తుంది, అంతా బ్లడ్ వస్తుంది నాకు, నేను వెళ్ళాలని చెప్పేసి సరే అని చెప్పేసి మరి బతుకున్నాలి కదా, అక్కడ చంపేసేట్టున్నారు. ఎందుకంటే రాత్రి ఉన్నది పోలీసులు మొత్తం పోలీసులు ఎవరు లేరు అలా ఏమైనా చేసినా కూడా దానికి దిక్కు దిమాలు లేదు అక్కడ అని చేసి నేను లెటర్ రాసి ఇచ్చేసిన సార్. నేను ఇచ్చేసి బయటకు వచ్చేసి వాటర్ బాటిల్ వేసుకొని తాగి కొంచెం వెయిట్ చేసి నాకు అన్కాన్షియస్ అయిపోయింది, నాకు అంత మైండ్ అంతా ఘోరంగా అయిపోయింది. నేను మళ్ళీ ఆ రాత్రిపూట హుజరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఆ ఊపు తీసుకొని ఎమ్మెల్సీ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని ఇంజక్షన్లు వేసుకొని గ్లూకోజ్ పెట్టేసుకొని టాబ్లెట్స్ తీసుకొని ఉండవు బాబు నీకు బాగా సీరియస్ ఉంది అని చెప్తే లేదు సార్ వెళ్ళాలి సార్ అని చెప్పేసి ఇంటికి వచ్చిన. తెల్లారి నుంచి నాకు 4-5 రోజుల దాకా నాకు జ్వరంతో బాధపడ్డాను. నేను 14 తారీఖు నాడు నేను 14-15 తారీఖు నాడు నేను సిపి గారు కంప్లైంట్ చేసిన. నాకు అర్జెంట్ అన్యాయం గురించి వివరిస్తే సార్ గారు సిపి గారు ఏసీబీ రాశారు. నేను జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేసిన, వాళ్ళు డీజీ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి నోటీస్ పంపించారు. అసలు అంటే ఎందుకు మిమ్మల్ని ఆపాల్సి అంటే మీకు అంటే మీరు మద్యం సేవించి ఉన్నారని ఆపిర్రా, లేకపోతే హెల్మెట్ లేకుండా అని ఆపిర్రా, ఇతర వాహనదారులను కూడా మిమ్మల్ని ఎందుకు పిలుచుకురమ్మని చెప్పిన అసలు ఏంది అసలు అంటే అందరూ అడ్డే ఆగిపోతుంది, ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది, ఎవరు రావట్లేదు. అయితే నేను అందుకని వచ్చినా కాబట్టి వాళ్ళు మీ వాళ్ళని అనే ఉద్దేశం కూడా రమ్మని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కామన్గా అన్ని వచ్చే వెహికల్స్ అన్ని ఆపుతున్నారు, వాళ్ళు ఆపి చెక్ చేస్తున్నారు, ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పేపర్ ఉన్నాయనేసి అన్ని అడుగుతున్నారు, కామన్గా అడుగుతున్నారు, దానికి నేను కానట్లేను. బట్ ఏంటంటే నేను ఆయన పొమ్మంటే పోలేనని ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే నీ ఫోన్ మాట్లాడిన అహంకారం ఒకటి, నీ మాట్లాడతాను నా కూడా ఫోన్ మాట్లాడతావా, ఎవరికి ఫోన్ చేసినావు అనే అహంకారంతో తప్ప ఇలా ఏం లేదు ఇలా. నువ్వు కనకు మంచిగా ఉండే చెప్తున్నా మా అన్నకు అట్లా నీకు అమ్మలేదా అని చెప్పి మాట్లాడినందుకు ఇంకింత హైపర్ అయ్యింది ఆయన. నేను ఆఫీసర్, నేను ఎస్ఐని, నన్ను నువ్వు క్వశ్చన్ చేస్తావా, నన్ను ప్రశ్నిస్తావా అంటే ప్రశ్నించడం తప్ప సార్, కొడతాను తప్ప అండి, ఎందుకు కొడుతున్నావు అడగడం తప్ప సార్. నేను చేసిన నేరం ఏంటంటే కొడతా అంటే ఎందుకు కొట్టినావు అనేది నేరం అయిపోయింది అది, అంతే. అంత మించి నేను చేసిన తప్పేం లేదు సార్ అక్కడ. ఎందుకంటే మీరు ఆ చిన్న 20 సెకండ్లలో మీరు చూసారు, కొడతా అంటే కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి బదిలాడుతున్నా, అప్పటికి కూడా మాట్లాడతాను నల్ల. ఆయన అంత హైపర్గా ఉన్నాడు సార్, నేనేం చేయాలి చెప్పండి సార్. ఆయన తిట్టిన మాట అట్లున్నాయి, ఆయన చేసే ఆయన చూస్తే 20 సెకండ్స్ అర్థమైంది కదా సార్ ఆయన ఎంత ఉన్నారు అనేది. కాళ్ళతో తన్నడము, గుద్దడము, బొచ్చలో గుద్దడము. నేను ఒక 4-5 రోజులు నేను బ్లడ్ ఎమోషన్స్ అయినాయి నాకు, అంత తీవ్రంగా కొట్టిరు నన్ను. ఇలా ఏం కారణం లేదు సార్, వాళ్ళ ఈగో హర్ట్ అయిందని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్ అన్న ఫీలింగ్తో ఏదో చేస్తాం అనుకుంటే వాళ్ళు మనకు రక్షకులు సార్, మనకు రక్షకులు, మన రైట్ని ప్రొటెక్ట్ ఆఫ్ లా, ప్రొటెక్ట్ ఆఫ్ రైట్, ఈ రెండు లేనప్పుడు ఎందుకు సార్ ఎవరు చెప్పండి. ఎక్కడెక్కడ తాకినాను ఒకసారి మీరు అంటే మీ దెబ్బలు నుంచి అంటే ఎక్కడెక్కడ కొట్టిరు మిమ్మల్ని, ఎక్కడ పరిస్థితి లేదు సార్, ఉన్నాయి ఇస్తాం మీకు. అంటే ఇప్పుడు ఏమన్నారు అంటే ఉన్నతాధికారులు సిపి కానీ ఇంకా ఏసీపీ కానీ ఉన్నతాధికారులు మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఏమన్నారు వాళ్ళు అసలు? మేము తక్షణమే ఎవరైనా మాకు సమానమే, మేము తక్షణమే యాక్షన్ తీసుకుంటాం, ఇబ్బంది ఇలాంటి అది లేదని చెప్పారు. స్టేట్మెంట్ రికార్డ్ అయింది, అది నడుస్తుందని చెప్తున్నారు సార్లు. ఇంతవరకు అయితే ఏం ఎఫ్ఐఆర్ కాలేదు, వాళ్ళ కేసు కాలేదు, ఏం కాలేదు, ఇంతవరకు కాలేదు. కానీ నా మీద కేసు చేసిరట, నేను దురుసుగా ప్రవర్తించిన నా మీద కేసు చేసిరట. కానీ మరి వాళ్ళు గింత ఘోరంగా కొట్టినా గింత హింసించినా కూడా ఇదివరకు అయితే ఇలాంటి యాక్షన్ లేదు. మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఎంఎస్సీ బీఈడీ ఎంబీఏ చేసిన. నేను చదువుకున్నాం కానీ చదువుకుంటే ఏం లాభం ఉన్నారు సార్, అటిట్యూడ్ కానీ కథని ఈగోతో చేసి ఏం ఉద్ధరించారు సార్ ఇప్పుడు సమాజంలో. నాకు బతకడానికి ప్రజాస్వామ్యంలో ప్రొటెక్ట్ ఆఫ్ లా లేదు, ప్రొటెక్ట్ ఆఫ్ రైట్ లేదు, ఈ రెండు లేనప్పుడు నాకు ఎందుకు సార్? వాళ్ళు ఉన్నది ఆ రైట్ను ఆ లాను రక్షించండి కదా సార్, అవే లేనప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు సార్? నన్ను హింసించడానికి ఇవ్వాలి సార్ వాళ్ళు. నాకేమన్నా ప్రొటెక్షన్ చేయాలి, నన్ను ఏమన్నా అది చేయాలి, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నన్ను కౌన్సిలింగ్ చేయాలి, నాకేమన్నా అయ్యో ఇట్లాగా అని చెప్పేసి అవి చేయాలి, లేకుంటే ఇంకెన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు, అదొక మాదిరి ఉంటుంది. కానీ ఈ విధంగా ఇంత దారుణంగా వీడియోలో కొట్టిన అది కాక తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఏమైనా అంటే వీడియోలో రికార్డ్ అయింది కాకుండా మళ్ళీ ఏమైనా ట్రాక్టర్ సైడ్కి తీసుకుపోయి కూడా కొట్టిరనేది వస్తుంది, అది జరిగింది అసలు? వాస్తవం సార్, ఆ ట్రాక్టర్ సైడ్ కాదు, అక్కడ జీప్ ఉంటుంది, పోలీస్ జీప్ ఉంటుంది, పోలీస్ జీబులో తీసుకుపోయి లోపల వేసి కొట్టారు సార్. జీబులో తీసుకుపోయి లోపల కూర్చుని అటు కూర్చొని మధ్యలో కూర్చున్నట్టు కొట్టినారు. మళ్ళీ దించి జీబులకు తీసుకుపోయి మొక్కల పైన పెట్టి కాలు పైకి పెట్టి చేతుల పైకి పెట్టి ఈ బటక్స్ పైన నడుము పైన తన్నుకుంటూ గుద్దుకుంటూ నేనేమో చేసినారు సార్. దండం పెట్టి చెప్పిన, నేను టెర్రరిస్ట్ని కాదు, దొంగను కాదు, నేను అందరూ తెలుసు, నేను సైపర్ లోకల్లో ఉంటా అని చెప్పి మాట్లాడినా. కానీ అది ఏం కనికరించకుండా వాళ్ళ విచక్షణ రహితంగా ఎందుకు కొడతారు, ఎందుకంటే నేను ప్రశ్నించకపోతే ఇంకెక్కువ కొడతారు, నేను ప్రశ్నించకపోతే ఎందుకు కొడతాను, ఎందుకు కొడుతున్నామంటే చాలు కొట్టడం.
నేను ఏమన్నా నేను టెర్రరిస్ట్ నా దొంగ ఎందుకు కొడతాను కొట్టకు మంచిగా ఉండదు కొడితే బాగుండదు వద్దు అది అని చెప్తే ఏమవుతుంది రా ఏమవుతుంది ఏం చేస్తావురా నువ్వు ఏమవుతుంది చెప్పు ఏంద్రా నువ్వు మీకు మాటలు బాగా వస్తాయిందిరా మీకు అంటే మాకంటే ఏం సార్ అంటే మీ ఎస్సీలకు మీ మహిళలకు మాటలు బాగా వస్తాయిందిరా ఏందిరా క్యాష్ ఫిల్లింగ్ ఆరా ఏం చేస్తావురా ఏం కేసు పెడతావురా ఇది ఇటువంటి మస్తు చూసినావురా ఇటువంటి మస్తు చూస్తాం మేము ఈ విధంగా చాలా వల్గర్గా చదువుకున్న రీతి లేకుండా వ్యవస్థలు అన్నట్టు లేకుండా ఆటవికంగా మాట్లాడడం ఆటవికంగా బిహేవ్ చేయడం ఇవి ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది సమాజం ఏంటంటే చూస్తుంది కదా సార్ నేను ఇంత చదువుకొని సమాజం తిరగడానికి నాకు ఇట్లుంటే ఒక కామన్ మ్యాను మన పోలీస్ స్టేషన్ పోదామంటే కనీసం వాడు ఏం ఆశించిపోతాడు సార్ ఏం న్యాయం కోసం పోతాడు చెప్పండి ఎవరంటే ఏంటంటే ఇలాంటి అణగారిన వర్గాలు ఎవి కానీ చెట్ల కిందనే ఉంటున్నాయి సార్ పోలీస్ స్టేషన్ మెట్లకు పోయి పోలీసు ముందు కూర్చొని మాట్లాడే వ్యవస్థ ఎక్కడ కూడా లేదు సార్ ఎందుకంటే ఈ వర్గాలు అణగారిన వర్గాలు మొత్తం ఏమన్నా చెట్ల కింద కూర్చొని చిన్న కేసులకు కూడా నెలలకు తరబడి తిరుగుతున్నారు ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ చేయబట్టి అందరు కాదు కొద్దిమంది అధికారులు చేయబట్టి ఇంత చెడ్డ పేరు వస్తుంది సార్ ఇది సార్ ఆఖరిగా మీరు ఏం కోరుకుంటాను ఏం కావాలి సార్ ఇప్పుడు భార్గవ్ గౌడ్ అండ్ ఆకాష్ రెడ్డి అజయ్ కుమార్లను వెంటనే సస్పెండ్ చేయాలి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి సార్ ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం కావద్దు ఇలాంటి వాళ్ళు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చెడ పురుగులు ఈ డిపార్ట్మెంట్ అంటే మనకు ఒక గౌరవం ఉంది డిపార్ట్మెంట్ అంటే మనకు ఒక బలం మనకు అది కానీ దాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళని డిఫేమ్ చేయడానికి వీళ్ళు ఇట్లా ప్రవర్తిస్తుంది సార్ ఇది పెద్ద వ్యవస్థ మన కాన్షియన్స్లో మన ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ అనేది చాలా గౌరవమైన వ్యవస్థ ఈ వ్యవస్థను వాళ్ళు నిర్వీర్యం చేసిన ప్రయత్నం చేశారు అంతే సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి గవర్నమెంట్ అంటే వీళ్ళు చాలా నిర్వీర్యం చేసి దీన్ని మొత్తం డిఫేమ్ చేసి పోలీసులు అంటే మేము గిట్నే ఉంటాం రౌడీలాగా ఉంటాం గుండెల్లాగా ఉంటాం బీహార్లా బిహేవ్ చేసినట్టుగా ఛత్తీస్గఢ్లో ఉన్నట్టుగా ఆటవికంగా 1947 ముందుగా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తే అది కాదు కదా సార్ ఎందుకంటే చదువుకున్న వానికే ఇంత అన్యాయం జరిగితే రేపు ఏం లేనివానికి అన్యాయం జరిగితే ఈ చెట్ల కింద పుట్ల కింద ఉండి ఆగం కావాల్సిందే సార్ ఇవి న్యాయం జరగక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటారు ఎంతోమంది చనిపోతారు ఎంతోమంది లాస్ అయిపోతారు సార్ ఇది ఖచ్చితంగా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి సార్ సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి సార్ సో అంటే చూడొచ్చు ఒక అక్కడ ఉన్నటువంటి ఆయన ట్రైనింగ్ ఎస్ఐ మాత్రమే అంటే ఇప్పుడు ఆయన ట్రైనింగ్లో మాత్రమే ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నటువంటి సైదాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ఎస్ఐగా కూడా ఆయన రావడం జరిగింది అంటే వాహనాలు తనిఖీ చేస్తున్న తరుణంలో కూడా అంటే ఇతర వాహనాలను పిలువు నువ్వు తీసుకురా అని చెప్పి మహేందర్పై ఇబ్బంది పెట్టున్నారు నేను తీసుకురా అని చెప్పి అతను చెప్పడంతో కూడా ట్రైనింగ్ ఎస్ఐ మాత్రం విచక్షణ రహితంగా వీడియో చూస్తే మాత్రము చాలా దారుణంగా ఉంది అంటే ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అనే విధంగా కూడా ఎస్ఐ చేయడం జరిగిందంటే ఫోన్ మాట్లాడడం వల్ల ఆయనకు కోపం వచ్చి మాత్రం మహేందర్ అనే వ్యక్తిని మాత్రం తీవ్రంగా కొట్టి గాయపరచడం అయితే జరిగింది ఇది ఏదేమైనా కూడా చాలా దారుణమైన విషయం అని చెప్పుకోవచ్చు అంటే దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇప్పటికే దాదాపుగా సిపి గారి కానీ ఇతర ఉన్నతాధికారులను కానీ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది అంటే చర్యలు ఎలా ఉండబోతున్నాయని మాత్రం చూడాల్సి ఉంది కెమెరామెన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట నుండి